గురించి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు సువార్త 15వ అధ్యాయం. లూకాసు సువార్త తీయండి, 15వ అధ్యాయం. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల కంటే 99 మంది నీతిమంతుల విషయమై కలుకంటే సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. నేను మరలా చదువుతున్నాను. వలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ దినాన మమ్మల్ని అందరినీ సమయాత్తపరిచి చిన్నపల్లె గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ కూడికను మీ కృప ద్వారా ఏర్పాటు చేయడానికి చేసిన సహాయమునకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాతావరణాన్ని సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకై స్తోత్రాలు ప్రభువా. పాడడానికి కృపనిచ్చారు. అల్పుడనైన నేను నీ సన్నిధిలో నిలబడి నీ మాటలను ధ్యానం చేస్తూ ఉండగా నీ మాటలు వివరించటానికి నేను చాలిన వాడను కాదు ప్రభు. నన్ను మీరు కనికరించండి. మీ ఆత్మ చేత నన్ను నింపండి. వచ్చిన నిబిడలతోనూ నాతోనూ మీరే నాలో ఉండి మా అందరితో మాట్లాడమని, మా హృదయాలు తెరువమని, మీ అదృశ్యమైన హస్తాన్ని సన్నిధిని మాతో ఉంచుమని యేసు ప్రభునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఇక్కడ ఉన్న పెద్దలకి వందనాలు చెప్పడం మర్చిపోయాను. అందరికీ, నీలయ్య గారికి అలాగే యోహన్నయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. వీరు పెద్దలు మా కొరకు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉన్నారని నమ్ముతూ ప్రభునందు వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని గనక మనం గమనిస్తే ఏమన్నాడు? మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఏముందట? ఎక్కువ సంతోషం. ఎక్కడ సంతోషం ఉంది? పరలోకంలో. పరలోకంలో ఎవరున్నారు? ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవునితో పాటు ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. దేవదూతలు, దేవుడు ఉండే స్థలమే పరలోకం. నిన్ను నన్ను ప్రభు పరలోకంలో నుంచి చూస్తున్నాడు. ఆ ప్రభువట, మన తండ్రి అయిన దేవుడు పరలోకంలో దేని విషయమై సంతోషపడుతున్నాడట? ఒక్క పాపి విషయమై సంతోషపడుతున్నట్టు. ఎవరు ఆ ఒక్క పాపి? ఎవరండి ఆ పాపి? ఒక్క పాపి విషయమై పరలోకం సంతోషంతో ఏమవుతుందంట? మురిసిపోతుందంట. పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం వస్తుందంట. మరి ఆ ఒక్క పాపి ఎవరు? అసలు పాపి ఎవరు? ఈ లోకంలో పాపులు ఉన్నారా? ఈ ఊరిలో పాపులు ఉన్నారా? ప్రభునందు దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం. పాపము చేయనివాడు ఒక్కడును లేడు. ఉన్నారండి ఎవరన్నా? పాపము చేయనివాడు ఒక్కడు కూడా లేడట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని అపోస్తలులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎన్నో వచనం? 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేకపోతున్నారు. మరి రాజుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు సొలొమోను ఏం చెప్తున్నాడు? 8వ అధ్యాయం 45వ వచనంలో, పాపము చెయ్యని వాడు లేడు ఒక్కడు లేడు. మరి అందరం పాపం చేసి ఏకంగా ఏమైనామంట? పనికి మాలిన వారము అయినా. పాపులమే. ఎప్పటి నుంచి మనం పాపులం? ఎలా ఈ పాపం మనలోనికి వచ్చింది? 22వ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గనక గమనిస్తే, 22వ అధ్యాయం 15వ వచనం, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. బాలుని హృదయంలో మూఢత్వం ఎప్పుడు పుడుతుందంట? స్వాభావికంగా పుడుతుందంట. అంటే ఈ మాటలు ఏం చెప్తున్నాయంటే, పాపం చేసేవాడు ఒక్కడు లేడు, నీతిమంతుడు, పాపము చేయని వాడు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమకు పొందలేకపోతున్నాం, దూరం అవుతున్నాం. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, మనిషిలో ఈ పాప స్వభావం ఎప్పుడు వచ్చింది? బాల్యంలోనే మనిషిలోనికి ఏమొచ్చిందంట? ఈ పాప స్వభావం వచ్చింది. అసలు పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. పాపాన్ని గురించిన ఒక వివరణ ఆయన చెప్తున్నాడు. మొదటి అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ ఏం చేస్తుందంట? గర్భాన్ని ధరించి ఏం కంటుందంట? పాపాన్ని కంటుందంట. పాపము పరిపక్వమై ఏమవుతుందంట? మరణం. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనిషిలోనికి పాపం దేని ద్వారా వస్తుంది? దురాశ ద్వారా వస్తుంది. అసలు ఆశ ఏంటి, దురాశ ఏంటి? ఓ రోజు ఓ తల్లి విలవిల్లాడి దేవుని మందిరానికి వచ్చి, నేను చచ్చిపోతాను, నా ప్రాణాలకు ప్రమాదంగా ఉంది, నేను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, నేను బ్రతుకుట ఎందుకు అని అంటుంది. ఏం బాధ అంటే, కడుపులో 2 పిల్లలు ఉన్నారట, కవల పిల్లలు. కడుపులో ఉన్నటువంటి 2 కవల పిల్లలు కొట్లాడుతూ ఉన్నారట. కడుపులో ఉన్న 2 కవల పిల్లలు ఏం చేస్తున్నారు? కొట్లాడుతున్నారంట. కడుపులో ఉండగానే కొట్లాడుతుంటే తల్లికి వారిద్దరు కదులుతూ ఉన్నప్పుడు ఈమెమనుకుంటుంది? ఇలా కడుపులో ఉన్న పిల్లలే కొట్లాడుతుంటే నేను బ్రతికేది ఎందుకు, చచ్చిపోతానేమో అని ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే, అమ్మా నీ కడుపులో 2 జనపదాలు ఉన్నాయి, 2 కుమారులు ఉన్నారు, అయితే భయపడొద్దు, పెద్దవాడు చిన్నవానికి ఏమవుతారు? దాసుడు అవుతారు. అసలు వీళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుతున్నారు? బాల్యంలో మామూలుగా మన అన్నదమ్ములు ఎప్పుడు కొట్లాడతారు? పెద్దయ్యాక ఆస్తులు పంచుకునే సమయం వచ్చినప్పుడు, తండ్రి యొక్క లెక్క విషయమో, డబ్బు విషయమో, ఆస్తులు పంచుకునేటప్పుడు, పొలం పంచుకునేటప్పుడు అన్నదమ్ములు కొట్లాడతారు. అది సాధారణంగానే వారి మధ్య వస్తుంది, ఏదైనా భేదాభిప్రాయం ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములకి గొడవలు ఎప్పుడొచ్చాయి? తల్లి గర్భంలో ఉండగానే వీళ్ళిద్దరు ఏమవుతున్నారు? పెనుగులాడుతున్నారు. ఎందుకు పెనుగులాడుతున్నారంటే, ఆమె గర్భం నుంచి పిల్లలు బయటకు వచ్చేటప్పుడు ముందు ఎవరు వచ్చారు? ఏశావు వచ్చాడంట. ఏశావు యొక్క మెడమను పట్టుకొని యాకోబు కిందికి వచ్చాడంట. ఏశావు ముందొస్తే ఈ వెనక వస్తున్నటువంటి యాకోబు ఎవరి మెడమ పట్టుకున్నాడు? ఏశావు మెడమను పెట్టుకొని బయటకు. ఎందుకు కొట్లాడుతున్నారు వీళ్ళిద్దరు? నేను ముందుకెళ్ళాలంటే నేను ముందు రావాలి, నేను ముందు బయటికి వెళ్తానంటే నేను ముందు బయటికి వెళ్తాను. ఏశావు అనుకుంటున్నాడు, రేయ్ నేను ముందు తల్లి గర్భంలో నుంచి బయటికి వస్తాను. యాకోబు అంటున్నాడు, లేదు నేను ముందు బయటికి వెళ్తాను. వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. ఎందుకంటే బైబిల్లో జ్యేష్ఠత్వానికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. జ్యేష్ఠుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏముంటుంది?
జ్యేష్ఠ భాగం ఉంటుంది. 2 భాగాలు బైబిల్ ప్రకారం అయితే ఆస్తిలో ఉన్న ఒక భాగం జ్యేష్ఠునికి వెళ్తుంది, మిగిలిన భాగం మిగిలిన అన్నదమ్ములకి వస్తుంది. అయితే ఇక్కడ వీరిద్దరు ఏమవుతున్నారు? గొడవ పడుతున్నారు. ఎక్కడ? తల్లి గర్భంలోనే గొడవ పడుతున్నారు. ఎవరు ముందుకు రావాలని. అమ్మా, నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి, ఇద్దరు కొట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే ఎవడు ముందవుతాడో వాడే వెనకొచ్చినోనికి దాసుడు అవుతాడని. ఆ సంగతి ఎవరికి తెలియదు? వీళ్ళిద్దరికి తెలియదు. ఏశావుకు తెలియదు, యాకోబుకు తెలియదు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? ముందెళ్తే ఆశీర్వాదం వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభువు ఆశీర్వాదం ఎక్కడ పెట్టాడు? వెనుకొచ్చినోనికే దీవెన పెట్టాడు. యాకోబు ఈ సంగతి తెలియక నేను ముందెళ్తానంటే ముందెళ్తానని ప్రసవంలో కూడా మెడవెన పట్టుకొని లాక్కొని వచ్చాడా లేదా? వచ్చాడు. ఇప్పుడు ముందు ఎవరు పుట్టారు? ఏశావు పుట్టాడు. వెనక ఎవరు పుట్టారు? యాకోబు పుట్టారు. వీళ్ళిద్దరు పుట్టి పెరిగి పెద్దవారయ్యారు. తండ్రి ముసలోడయ్యాడు. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? తండ్రి ముసలోడైనప్పుడు తండ్రికేమో కుమారుడు అంటే ఇష్టం ఏశావు, తల్లికేమో యాకోబు అంటే ఇష్టం. యాకోబు మీద ఆమెకు ప్రేమ. ఒకరేమో వేటాడి మాంసం తెచ్చేవాడైతే మరొకడేమో ఇంట్లో ఉండి తల్లికి సహాయం చేస్తున్నాడు. మరి వీరిరువురు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు ఇస్సాకు పెరిగాడు, పెద్ద ముసలివాడయ్యాడు. ముసలివాడైనప్పుడు ఆయన వయస్సు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇదిగో నేను ముద్దున్నవుతున్నాను, ఇంకా నేను త్వరగా చనిపోతాను, నాకు మాంసం తినాలనుంది, కాస్త వేటాడి మాంసం తెమ్మన్నాడు. వేటాడిన మాంసం తిని నేను దీవించి వెళ్ళిపోతానంటే ఆయన అనుకున్నాడు. ఏశావుకి ఈ మాటలు చెప్తుంటే ఎవరు విన్నారు? రెబెక్కమ్మ ఈ మాటలు విని వెంటనే ఎవరు తయారు చేసింది? యాకోబును తయారు చేసి, రేయ్, మీ నాన్న ఏశావుకు ఆశీర్వాదం అంత ఇవ్వబోతున్నాడు, ఆయన వేటాడి మాంసం తీసుకుని వచ్చి వంట చేసి పెట్టి మీ నాన్న సంతోషపడ్డా? నువ్వు దేనికోసమైతే కడుపులో కొట్లాడుతున్నావో ఆ దీవెనంతా ఎవరికి వెళ్ళిపోతుంది? ఏశావుకి వెళ్ళిపోతుంది. అంటే ఏం చేయాలమ్మంటే, ఏం లేదు నాయన, మన దొడ్డిలోకి వెళ్ళి గొర్రెలను పట్టుకొనిరా, మేక పిల్లని పట్టుకొనిరా, నేను వంట చేస్తాను, మీ నాన్నకి ఇచ్చేసేయి, వాడికి రావాల్సిన దీవెనంతా నీకు వస్తుంది అనుకున్నారు. దేవుని బిడ్డలారా, పథకం సిద్ధమైంది, ప్లాన్ రెడీ అయింది. మేక పిల్లని తెచ్చారు, వంట చేశారు, వంట తీసుకుని వెళ్ళి ఇస్సాకుకు ఇచ్చారు, ఇస్సాకుకు పెట్టారు. ఇస్సాకు కూడా వారిద్దరి మధ్య సంభాషణ మనందరికీ తెలుసు. ఏం జరిగింది? ఆహారం తీసుకొని వచ్చాడు. యాకోబుకు డౌట్ వచ్చింది, ఇస్సాకుకు డౌట్ వచ్చింది. ఇప్పుడే కదా పంపించా నీడు, అప్పుడే మాంసం ఎలా వచ్చింది, వేటప్పుడు ఎలా దొరికింది అని ఇస్సాకు ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఇస్సాకు డౌట్ వచ్చి, ఏయ్, ఇంత త్వరగా నీకు ఆహారం ఎలా దొరికింది, ఇంత త్వరగా వేట నీకు ఎలా దొరికిందంటే యాకోబు ఏమన్నాడు? ఇదిగో నీ దేవుడైన యెహోవాయే నాకు ముందుగా దీన్ని పంపాడు అంటే నమ్మేశాడు. ఇదిగో స్వరమేమో యాకోబులా ఉంది, తడిమి చూస్తేనేమో ఏశావులా ఉన్నావు, నువ్వెవరు అంటే నేను నీ పెద్ద కుమారుడైన ఏశావును అన్నాడు. దేవుని బిడ్డలారా, అలా ఆశీర్వాదాన్ని ఆహారం పెట్టి ఏం చేశాడు? ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎందుకు? జ్యేష్ఠత్వం వస్తుందని. మరి జ్యేష్ఠత్వం ఆశీర్వాదం తీసుకున్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చాడు. రాగానే కాసేపటికి ఎవరు వచ్చారు? అన్నయ్య అయిన ఏశావు వచ్చాడు. వచ్చేసరికి నాన్న ఆశ్చర్యపోతున్నాడు. రేయ్ నాన్న, ఇదిగో ఆహారం అంటే, రేయ్ ఇప్పుడే కదరా తిన్నానంటే, నాన్న నేను ఇప్పుడు వచ్చాను నాన్న అంటే, అరే పొరపాటు జరిగిందిరా, నీ తమ్ముడు వచ్చాడు, ఆహారం పెట్టాడు, నువ్వే అనుకొని నీకు రావాల్సిన దీవెనలన్నీ ఆయనకు ఇచ్చేసాను. ఏశావన్న, నాయన ఒక్క దీవెన నాకు లేదంటే, లేదురా అన్ని ఆయనకి ఇచ్చేసాను. ఇప్పుడు ఏమైంది? ఏశావుకి కోపం వచ్చి యాకోబును చంపడానికి బయలుదేరాడు. ఇప్పుడు ఆశీర్వదించబడినటువంటి ఎన్ని భాగాలు వచ్చినాయి యాకోబుకి? చెప్పండి. ఇప్పుడు యాకోబుకి ఏమొచ్చింది? వచ్చిందా రాలేదా? జ్యేష్ఠత్వం వచ్చింది. మరి ఇస్సాకు ఆశీర్వదించాడా లేదా?
ఆశీర్వదించాడు. ఇప్పుడు యాకోబు ఏ స్థితిలో ఉన్నాడు? ఏమయ్యాడు? ఆశీర్వదించబడిన వాడు ఏమవ్వాలి మామూలుగా అయితే? తెల్లారేసరికి ఆశీర్వాదం పొందాడు, మోసం చేసి దీవెన పొందుకున్నాడు, దీవించబడిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అదేంటి? ఆశీర్వదించబడిన వాడు ఎవడన్నా పారిపోతాడా? ఆశీర్వదించ మోసం చేసినా ఏమైనా ఏమొచ్చాయి? దీవెన వచ్చింది. దేవుడే చెప్పాడు, ఎనుకున్న వానికి ముందున్నవాడు ఎనుకున్న వానికి ఏమవుతాడు? దాసుడు అవుతాడని. మరి దాసుడు అవుతానన్నప్పుడు ఎలా వెళ్ళాడు? భయపడుతూ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడో చూడండి. ఆది కాండంలో మనకు చెప్తాడు ఒక మాట, మనం చూద్దాం. అబ్రహాం 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను నాటి తిని ఇప్పుడు 2 గుంపులు. ఎట్టొచ్చాడు? ఏం దొరికింది? తల్లి కడుపులో పెనుగులాడాడు, అమ్మను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అన్నీ తీసుకుంటే ఏరు దాటేసరికి ఏముంది ఆయన చేతిలో? కర్ర. ఏం మిగిలింది? కర్ర. దేనికి ఆశపడ్డాడు? జ్యేష్ఠత్వానికి ఆశపడి, జ్యేష్ఠత్వం అంటే దీవించబడితే నాకు అంత ఆశీర్వాదం వస్తుంది, తెల్లారేసరికి నాదేమో 20 ఎకరాలు ఉంటుంది, నా తమ్మునికేమో 10 ఎకరాలే ఉంటుంది అనుకున్నాడు. తెల్లారేసరికి నా ఆస్తి పెరిగిపోతుంది, మా అన్న ఆస్తి తక్కువ అవుతుంది, నేనేమో ఉన్నతమైన స్థితికి వెళ్తాను, నా పక్కనున్నోడేమో చిన్న స్థితికి వెళ్తాడని అనుకున్నాడు. కానీ ఏం మిగిలింది? చేతి కర్ర మిగిలింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, దురాశ గర్భము ధరించి ఏం కంటదంట? పాపం కంటుంది. పాపము పరిపక్వమై ఏమవుతుంది? మరణాన్ని. మానవుని యొక్క ఆశ ఎట్లుంటుందంటే, ఒక పిల్లోనికి ఒక్కడున్నాడు అనుకోండి, వానికి ఏదన్నా ఒక బొమ్మ ఇస్తే వాడేం చేస్తాడు? బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. అదే 2 పిల్లలుండి ఒక బొమ్మ పెట్టామనుకోండి, వాళ్ళిద్దరు ఏం చేస్తారు? మొదటి వాడు ఆడుకుంటూ ఉంటే రెండో వాడు చూసి వెంటనే ఏం చేస్తాడు? దాన్ని లాక్కుంటాడు. మొదటి వాడు లాక్కుంటే రెండోడు ఊరుకుంటాడా? వాడు లాక్కుంటాడు. వాళ్ళు లాక్కుంటే వీడు ఊరుకుంటాడా? వీడు లాక్కుంటాడు. ఈ లాక్కునే క్రమంలో ఇద్దరు లాక్కుంటూ ఊరుకుంటాడా? రేయ్, నా చేతిలో లాక్కుంటావని ఈడేం చేస్తాడు? బొమ్మను ఒడిసిపెట్టి వాడి మీద 2 ఏట్లు వేస్తాడు. నన్ను 2 వేస్తావారా, నీకు 3 వేస్తానని ఈడు. ఒక బొమ్మకి వీరిద్దరి మధ్య ఏమవుతుంది? గొడవ. మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఆ ఇద్దరి మధ్య అంతవరకు ఆడుకునేవారు, ఆ మధ్యలోనికి ఒక బొమ్మ వచ్చేసరికి వీరి యొక్క ప్రేమ కాస్త ఆశ, ఆ బొమ్మ మీద ఆశ కాస్త ప్రేమను తుడిపేసి స్వార్థాన్ని పెంచి ఒకరినొకరు గాయపరుచుకునేలాగా చేస్తుంది. మానవుని ఆశ కూడా అంతే. ఒక వస్తువు మీద, ఒక మనిషి మీద ఆశ పెంచుకొని ఆ ఆశను తీర్చుకోవడానికి ఎదుటి వాని మీద ఏం చేస్తున్నాడు? గాయం రేపుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఓ గ్రామంలో ఓ వ్యక్తికి ఎద్దుల మీద చాలా ఆశ. ఇప్పుడు కాలంలో అంతా ఉందో లేదో కానీ, ఆ కాలంలో ఈ ఎద్దు పందాలు ఆడడం, దూలం లాగడం అనేది అతనికి చాలా ఇష్టం. ఒకానొక రోజు అతను ఏ ఊర్లో ఎద్దు పందాలు ఆడినా పందెమాడి గెలుచుకొని ఊరు చేరేవాడు. అలాగా ఒకానొక రోజు ఓ గ్రామానికి వెళ్ళి అక్కడ పందెమాడి ఆ పందెంలో గుడుక గెలిచి ఇంటికి బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరే క్రమంలో అది కాస్త చాలా 10-20 సంవత్సరాల కాలంలో స్టోరీ నేను చెప్తున్నాను. అప్పుడు బస్సులు లేవు, ఆటోలు లేవు, ఎద్దులు కూడా, మనిషి కూడా కాలినడకన లేకుంటే బండిలో వెళ్ళేవారు. సాధారణంగా ఆ పందెం గెలిచి ఇంటికి వచ్చేసరికి అది రాత్రి అయింది. రాత్రి అయ్యేసరికి దగ్గరగా ఒక ఊరు దగ్గరికి వచ్చాడు. ఇంకా ముందుకు పోవడం మంచిది కాదు,
ఇక్కడే ఎక్కడో ఒక చోట బస తీసుకుంటే మంచిదని ఆలోచించాడు. వెంటనే ఆ ఊర్లో వాళ్ళు ఆ ఎద్దులు చూసి, ఎవరయ్యా ఈ సమయంలో వచ్చావు? ఎవరంటే, పలానా ఊర్లో ఎద్దులు పందెం గెలిచింది విన్నారా? ఆ విన్నాను. నేనయ్యా గెలిచాను, పొద్దుపోయింది, ఊరెళ్తున్నానంటే ఆయన అన్నాడు, అయ్యా మీరేనా గెలిచింది, రండి ఈ రాత్రికి మా ఊర్లోనే ఉండండి, మా ఇంట్లోనే ఉండండి, మీ ఎద్దులకు కావలసిన మేత నేను వేస్తాను, నువ్వు కావాలంటే మంచం ఉంది పడుకోవడానికి, మంచం ఉంది, నీళ్లున్నాయి, మీరు మీ ఎద్దులు విశ్రాంతి తీసుకొని తెల్లారగానే వెళ్ళిపోండి అన్నారు. ఇంకంతకంటే చల్లని వార్త ఏముంటుంది ఆ వ్యక్తికి? మంచిది ఎవరో మంచివాడు దొరికాడు, ఎలాగైనా సరే ఈ రాత్రి వెళ్ళబుచ్చి తెల్లవారగానే వెళ్ళిపోదాం అనుకొని ఆ ఇంటికి వచ్చాడు. ఎద్దులకు మేతిచ్చాడు, నీళ్ళిచ్చాడు, ఈయనకు మంచం వేశాడు బయట. ఎద్దులు అన్నీ ఉన్నాయి, ఎద్దుల పక్కన ఏమేసుకున్నాడు, మంచం ఇచ్చాడు, మంచంలో పనుకున్నాడు. కానీ కొంచెం కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ మంచం పక్కన ఈయన దగ్గర ఏముంది, కోస్త గెలిచిన సొమ్ము గుడక ఉంది. గెలిచిన సొమ్ము కూడా తను ఉంటే అని అనుకున్నాడు, ఎద్దులు ఇన్నే ఉన్నాయి, ఆరు బయట నేనున్నాను, నిద్రలో ఈ డబ్బు ఇలాగే ఉంటే ఎవరైనా ఎత్తుకుపోయే అవకాశం ఉంది, ఎందుకైనా మంచిది, ఈయన ఎవరో మంచోన్లా ఉన్నట్టున్నాడని ఆ ఇంటి వ్యక్తికి పిలిచాడు. అయ్యా ఇలా రండి, నా చేతిలో కాస్త సొమ్ము ఉంది, నేనేమో ఇక్కడే పడుకుంటాను, వీలైతే ఈ సొమ్ము కాస్త మీ ఇంట్లో పెట్టండి, తెల్లారగానే నేను ఆ డబ్బు తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. సరే మంచిదే కదా అని ఆ కాస్త సొమ్ము 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నాడు, బీరువాలో పెట్టి ఆయన తలపేసుకున్నాడు. వీనేం చేశాడంటే అదే రాత్రి అదే మంచంలో పనుకున్నాడు, ఈయన నిద్రపోయాడు, ఈయన ఎద్దులు పనుకున్నాయి, ఈయన నిద్రపోయాడు. ఆ లోపల డబ్బు తీసుకొని బీరువాలో తాళం పెట్టాడు, పడుకున్నాడు, కానీ మనసులో నిద్ర రావడం లేదు. ఎందుకంటే బీరువాలో 2 లక్షలు కనబడుతున్నాయి, ఎప్పుడు చూడని సొమ్ము బీరువాలోకి వచ్చింది. తాను ఎప్పుడూ చూడని సొమ్ము బీరువాలో ఉంది, తాను ఎప్పుడూ చూడని ఎద్దులు తన పాకలో ఉన్నాయి. తను పనుకున్నాడు కానీ నిద్ర రావట్ల, నిద్రలో అటు పొర్లాడు ఇటు పొర్లాడు, ఇంకా ఎప్పుడు ఈ డబ్బు నేను సంపాదించలేను, ఇతను వచ్చింది కూడా ఎవరికి తెలియదు, ఇవి నాకు ఎలాగైనా సరే కావాలనుకున్నాడు. కావాలనుకొని మధ్యరాత్రి అయిన తర్వాత ఇంట్లో నుంచి లేచి ఆ వాకిల్ దగ్గర ఉన్నటువంటి గొడ్డలు తీసుకొని మంచం మీద పడుకున్న వ్యక్తిని రెండేట్ల ధబ్బున కొట్టేశాడు. మంచంలో ఉన్నవాడు అట్లనే చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తిని అలాగనే చీకట్లోనే తెలియకుండానే తీసుకొని వెళ్ళి, అప్పుడు వెలుగులు లేవు, బుడ్లే ఉన్నాయి కాబట్టి చచ్చిన వ్యక్తిని వెళ్ళి తన పెరట్లోనే పాకలోనే పూడ్చిపెట్టాడు. పూడ్చిపెట్టేసరికి చీకటి 4 అయింది, 3 4 అయింది. అలా పడుకున్నాడు. పడుకొని అమ్మయ్య అని పడుకొనేసరికి తెల్లారేసరికి ఎవరో తలుపు కొడుతున్నారు. అయ్యా అయ్యా అని తలుపు కొడుతున్నారు. తలుపు తీసేసరికి ఏ వ్యక్తి అయితే రాత్రి వచ్చాడో ఆ వ్యక్తి ఆ తలుపు ఎదుర ఉన్నాడు. ఈయన కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇదేంటి, రాత్రి నేను ఎవరినైతే గొడ్డలితో చంపానో వాడు ఎక్కడున్నాడు, తన ఎదురుగానే ఉన్నాడు. నేను ఎవరిని ఏం చేశానని ఏం అర్థం కాలేదు. ఏమయ్యా అంటే, ఇదిగో రాత్రి నేను నీకు 2 లక్షలు ఇచ్చాను కదా, అది ఇచ్చేయమన్నాడు. ఆ 2 లక్షలు ఇమ్మంటే ఏం చేయాలి, ఈయన వెళ్ళుకుంటూ వెళ్ళి బీరువా తాళం తీశాడు, ఆ 2 లక్షలు డబ్బు తీసుకున్నాడు, ఆయన చేతిలో పెట్టాడు. ఏం మాటలో నుంచి మాటలు రావట్లా, చేతులు కాళ్ళు ఆడట్లా. ఆ 2 లక్షలు సొమ్ము తీసుకున్నాడు, తన 2 ఎద్దులను ఇప్పుకున్నాడు. చాలా వందనాలయ్యా, రాత్రంతా మంచి అవకాశం ఇచ్చారు, మీకు మరలా రుణపడి ఉంటానని చెప్పాడు. ఎద్దులు ఇప్పుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతూనే ఉన్నాయి, ఇతనికి మాత్రం కాళ్ళు చేతులు ఆడ. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతానే గబాలని ఇంటి వెనకలు వెళ్ళి చూస్తే ఆయన పూడ్చిన పరిస్థితి అట్నే ఉంది. వెళ్ళి 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 చూసి ఆ ఎవరున్నారు, ఎవరిని చేశానని చూస్తే, ఆ లోపల ఎవరున్నారని చూస్తే, లోపల ఎవరున్నారంటే తన కొడుకే ఆ శవమై ఉన్నాడు. ఇంతకు రాత్రి ఏం జరిగిందంటే ఆ వ్యక్తి ఇంట్లో వెళ్ళి పడుకున్నాడు. పడుకొని ఉన్నప్పుడు ఆ 2 ఎద్దులు ఏదో చప్పుడు చేశాయి, దోమలు గరుస్తుంటే ఈయన ఏం చేశాడంటే ఆ ఉన్న స్థలంలో మంచంలో నుంచి
ఇంట్లో వారపాకలు ఉన్న మంచంలో వచ్చి పనుకున్నాడు. తన కుమారుడు తన అవ్వగారి ఊరికో ఎవరికో వెళ్ళి ఉన్నాడు. సైకిల్ పంక్చర్ అయితే రాత్రి లేట్‌గా వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా నాన్ననెందుకు లేపుదాంలే ఆ ఎద్దుల పక్కనే మంచం ఉంటే ఎవరు పండుకున్నారు? అతిథి పండుకోవలసిన స్థలంలో కొడుకు పండుకున్నాడు. ఈ డబ్బు మీద మోజుతో, ఎద్దుల మీద మోజుతో ఉన్న వ్యక్తి, పడుకున్న వ్యక్తి కొడుకా, అతిథా అన్న సంగతి మర్చిపోయి గొడ్డలి తీసుకొని ఏం చేశాడు? వచ్చి కొట్టాడు. కొట్టి కన్న కొడుకునే కొట్టి చంపేసుకున్నాడు. తెల్లారేసరికి ఏం మిగిలింది? రాత్రి ఏం ఆశ ఉంది ఆయనకి? 2,00,000 సొమ్మొస్తుంది, కాడి ఎద్దులొస్తాయి అనుకున్నాడు. తెల్లారేసరికి ఆయన చేతుల్లో ఏముంది? యాకోబు కొడుక తల్లి గర్భంలోనే ఇదిగో నేను త్వరగా ముందుకెళ్తే నాకు జ్యేష్ఠత్వం వస్తుంది అనుకున్నాడు. అన్న ఆకలితో వస్తే ఆకలితో వచ్చిన అన్నకి ఆహారం పెట్టేదానికి బదులు ఇదిగో నేను నీకు ఆహారం పెట్టాలంటే నువ్వు నా జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వాలి. నువ్వు జ్యేష్ఠత్వం ఇస్తే తప్ప నేను నీకు ఆహారం పెట్టనని కూర్చున్నాడు. ఎందుకు? యాకోబుకి తల్లి గర్భంలో నుంచే దేని మీద ఆశ? జ్యేష్ఠత్వం మీద ఆశ. ఈ ఆశలో తల్లి గర్భంలో అన్నతో పరుగులాడాడు. అవసరంలో ఉన్నప్పుడు కూడా పోరాడి ఆహారం అమ్మి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. చివరికి తల్లిని కూడా ఏం చేశాడు? మోసం చేశాడు. ఆటికి అన్నాడమ్మా, మా నాన్న తెలియగలిగినోడే ఇస్సాకు, చూడు నీకు ముసలోడే కళ్ళు కనపడవు కానీ చాలా తెలివైనోడు. ఆయన నా మనసు నా స్వరం ఎరుగుతాడు, నన్ను తడివి చూస్తాడు. ఆయనకు గనక ఏమన్నా తెలిసిందా శాపమే గాని ఆశీర్వాదం మనకు రాదే. రేపుకమ్మా ఆశీర్వాదం నాకు రాదు. పొరపాటున తెలిసిందనుకో ఆయన ఏం చేస్తాడు? శాపిస్తే నేను శపించబెడతానమ్మంటే తల్లంది, నాయనా నువ్వెందుకు భయపడుతున్నావు? నేనున్నా. ఆశీర్వాదం వస్తే నీకు, శాపం వస్తే నాకు. ఏమన్నది తల్లి? ఆశీర్వాదం వస్తే నీకు, ఒకవేళ శాపం వచ్చిందనుకో నాకు. ఇప్పుడు ఎవరైనా కొడుకుకు ఆ మాట అనగానే కొడుకు ఏం చేశాడు? వెంటనే ఏమన్నాడు? తల్లి మాట విన్నాడా? విన్నాడే, కరెక్ట్ వెళ్ళాడు. తల్లి శాపం వస్తే నా మీదకి నాయనా నేను శపించబడతానంటే కొడుకు ఏమనాలా? నాయన పింఛన్ నాయనా మాత్రలు కొనుక్కుంటానంటే ఏమంటాడు? నీ సావు నువ్వు సావు, నాకు ఇయ్యాల్సిన పింఛను నాకు. రేయ్ పింఛన్ రా, మాత్రలన్నా కొనుక్కుంటారా, గట్టాలన్నా కొనుక్కుంటారా అంటే ఏమంటాడు? నీ సావు నువ్వు. యాకోబు గుడికి ఏమన్నాడు? ఆశీర్వాదం నీకు, శాపం నాకంటే సరళమ్మని వెళ్ళిపోయిందా? ఎవరైనా తల్లి శపించబడుతుంటే, ఎవరైనా తల్లి బాధపడుతుంటే ఏమనాలి? అమ్మా అంత మాట అంటావేమమ్మా, నీకు శాపం నీకు వస్తే ఏంటి, నాకు వస్తేనేంటి? వద్దు, ఆ ఆశీర్వాదం వద్దు, ఆ శాపము మనకొద్దమ్మా అనాలా? అని ఏమనలేదు. ఎందుకు? ఏముంది ఆయనలో లోపల? దేని మీద ఉంది తన దృష్టి? ఎవరి మీద ఉంది తన దృష్టి? ఆ జ్యేష్ఠత్వం మీద తన దృష్టి ఉంది కాబట్టి పక్కన అడుగుతున్న తల్లి చస్తున్నా ఆయనకు బాధ లేదు, ఆలోచన లేదు, వెంటనే వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆయన అన్నాడు, ఇదిగో చూడండి, ఆ యోసేపు దగ్గరికి వెళ్ళి ఇస్సాకు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇస్సాకు అన్నాడు, అయ్యో ఎవరు నీవు అంటే, నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావును అంటున్నాడు. ఎవరైనా? యాకోబే. కానీ ఏం చేశాడు? ఏశావును అంటున్నాడు. ఎందుకు? ఎవరి మీద తన దృష్టి ఉంది? తన కోరికంతా ఇంతగా తల్లిని ఇబ్బంది పెట్టి తాను ఇబ్బంది పడి బయటకు వచ్చేసరికి, యోర్దాను దాటేసరికి ఏముంది చేతిలో? ఏం దొరికిందమ్మా? కర్ర దొరికిందా? కర్ర. ఆశీర్వాదాలు వచ్చిందా? కర్ర వచ్చిందా? దేవుని బిడ్డలారా, ఈరోజు మానవుని పరిస్థితి కూడా అంతే. ఆశకు చిక్కుకున్న మానవుడు ఆ ఆశను తీర్చుకోవడానికి తల్లిని మోసం చేయడానికి సిద్ధపడుతున్నాడు,
భార్యను మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు, భర్తను మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు. చివరాఖరికి వారికి మిగిలిందేంటి? కర్రే. ఎవరిని కొట్టి చంపినా, ఎవరిని నువ్వు దోచుకున్నా నీకు మిగిలేదేంటి? ఏం మిగులుతుంది? దొంగోడు చాలా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఏం మిగులుతుంది చివరికి? ఈపు దెబ్బలు, కాళ్ళు తన్నులే మిగులుతాయా? ఇంకేమైనా దొరుకుతుందండి? దొంగోడికి ఈపు దెబ్బలు, కాళ్ళు తన్నుల తప్ప ఇంకేమైనా మిగులుతుందా? ఆశకు చిక్కుకున్న మానవునికి, వ్యభిచారానికి చిక్కుకున్న మానవునికి దొరికేదేంటి? ఎయిడ్స్ రోగము, కుటుంబంలో అవమానం. ఈ రెండు తప్ప ఇంకేమైనా దొరుకుతాయా? దొరుకుతాయండి? మరి ఏమీ దొరకవు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో నీవు నేను గమనించవలసిన విషయం ఏంటంటే, యాకోబు బాల్యంలోనే దేనికి చిక్కుకున్నాడు? జ్యేష్ఠత్వానికి చిక్కుకున్నాడు. ఎప్పుడైతే జ్యేష్ఠత్వాన్ని అనే ఆశకు చిక్కుకున్నాడో, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి తాను ఎత్తాల్సిన అవతారాలన్నీ ఎత్తాడు, చేయాల్సిన మోసాలన్నీ చేశాడు, పడాల్సిన పాటలన్నీ పడ్డాడు. చివరికి ఏం దొరికింది? చేతి కర్ర దొరికింది. ఏం దొరికింది? చేతి కర్ర దొరికింది. అందుకే దేవుని బిడ్డలారా, దురాశ గర్భము ధరించి ఏంగంటుంది? పాపం కంటుంది. బాల్యుడు స్వభావ సిద్ధంగానే బాల్యం నుంచి వాళ్ళలో ఏముందంట? పాపం ఉందంట. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు మనిషిని కలుగజేసినందుకు ఆయన ఏం చేశాడు? సంతాపపడ్డాడట, బాధపడ్డాడంట. అంటే మనిషి తన ఒక ఆశకు చిక్కుకున్నప్పుడు ఎంతమందిని చీదరించుకుంటాడో చూడండి. పిల్లోనికి క్రికెట్ ఇష్టం, అవునా కదా? వాడిని ఆడుకోవద్దని చెప్తే ఏమంటాడు? మనల్ని పోయి చల్లగా పోయి ఇంట్లో కూర్చుంటాడా? అమ్మా ఎప్పుడు నీవు ఇంతే అని శత్రువుగా చూస్తాడా? చూడా. తను ఏ ఆశకైతే చిక్కుకున్నాడో ఆ ఆశను మనం గనక అడియాసలు చేస్తే, దానికి అడ్డుపడితే దేనికైనా సిద్ధం. వాడు మన నుంచి పారిపోవడానికైనా సిద్ధమే, మనల్ని పాడు చేయడానికి కూడా సిద్ధమే. తాగుబోతుడు ఎవరైనా ఉన్నారనుకోండి, అరే నువ్వు తాగొద్దురా అంటే ఊరుకుంటాడా? ఏమంటాడు? నువ్వు ఎన్నన్నా చెప్పు, ఆడ దిగో ఈడ తిరుగో, జొన్నలు అమ్ముకోనో బియ్యం అమ్ముకోనో, వాడిని అడుక్కోనో వీడిని అడుక్కోనో ఏం చేస్తాడు? 2 గుట్టికలు వేసుకుంటే గాని వాళ్ళకు నెమ్మది ఉండదు. దానికోసం చీరలైనా అమ్ముతాడు, దానికోసం గొలుసులైనా అమ్ముతాడు, దానికోసం కమ్మలైనా అమ్ముతాడు. దేనికి? త్రాగుడు అనే ఒక ఆశకు చిక్కుకున్న మానవుడు కుటుంబాన్ని గొల్లు చేయడానికి కూడా ఏమవుతాడు? సిద్ధమవుతాడు. ఇప్పుడు తాను కుటుంబం పాడవుతున్నా, తన పిల్లలు ఆకలితో అలమటిస్తున్నా, తన భార్య ఏడుస్తూ ఉన్నా తనకు మాత్రం చింతుంటుందా? యాకోబుకు చింతుందా? తల్లి ఏడిసినా చింత లేదు, తండ్రి ఏడిసినా చింత లేదు. ఎవరిని మోసం చేయడానికైనా యాకోబు సిద్ధపడ్డాడు. తల్లి పాడైపోతున్నా తనకు ఆలోచన లేదు, తండ్రిని మోసం చేస్తున్నా తనకు ఆలోచన లేదు. తన ఆశ అంతా దేని మీద ఉంది? జ్యేష్ఠత్వం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న వారులారా, నీవు ఏ ఆశకు చిక్కుకున్నావో ఆ ఆశను స్వాధీనం చేసుకోవడానికి, నీ త్రాగడానికి నీ పిల్లలు ఏమవుతున్నారు? బలవుతున్నారు. వాళ్ళకు స్కూల్ ఫీజులు లేవు, వాళ్ళకి బట్టలు సరైనవి లేవు. ఆలోచన ఉందా? లేదు. నీకేం కావాలి? నువ్వు త్రాగాలి, నీ కడుపు నిండాలి, నీ మట్కాకు నీకు డబ్బులు కావాలి. మరి ఏమన్నా కానీ నువ్వు చచ్చినా పర్వాలేదు, నువ్వు బ్రతికినా పర్వాలేదు, నాకు కావాల్సింది నాకు కావాలి. ప్రియ సహోదరుడారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వారులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ ఆశకు చిక్కుకున్నామో, మనం చిక్కుకున్న ఆశ వలన మన కుటుంబాలు ఏమవుతున్నాయి? పతనం అవుతున్నాయి. ఈరోజు అక్రమ సంబంధాల్లో చిక్కుకున్న వారు కూడా తమ కోరికను నెరవేర్చుకోవడం కోసం భార్యను పిల్లలను ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారు. మేమేమైపోవాలి? మా పిల్లలు ఏమైపోవాలంటే నీ ఇష్టం, నువ్వు ఏ సావైనా సావు, నేను మాత్రం నా కులుకు నాదే, నా ఆట నాదే, నా పాట నాదే. నీ పిల్లలరా, వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు పాడవుతారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఆయనకు అదేమి ఎక్కుతాయండి? ఆశకు చిక్కుకున్న మానవునికి నీతి ఉండదు, జాతి ఉండదు, వరస ఉండదు, వాయి ఉండదు. దొంగోనికి ప్రేమ ఉంటుందా? ఉండదు. మోసగానికి ప్రేమ ఉంటుందా? ఉండదు. ఎవరినైనా ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. మోసం ఎందుకు చేస్తాడు?
ఆశకు చిక్కుకుంటాడు. చేప గాలానికి చిక్కుకున్నప్పుడు విలవిల్లాడినా ఇడిపించేవాడు ఉండడు. ఈరోజు మానవుడు కూడా ఆశ అనే కొంకికి చిక్కుకున్నాడు. పాపం అనే కొంకికి చిక్కుకున్నాడు. కొంకికి చిక్కుకున్నప్పుడు చేప తప్పించుకోవడానికి అవకాశమే లేదు. మోసగాడు వలేసినట్టుగా ఈ ఇప్పుడు ఈ చేప కూడా వలకు పడాలంటే దేనికోసం పోతుంది? ఏం వేస్తాడు? గాలమే వేస్తాడు. అది తినడానికి ఎలా ఉంటుంది? రుచికరమైందే వేస్తాడు. రుచికరమైన దానికే వెళ్తుంది. కానీ దేనికి చిక్కుకుంటుంది? గాలానికి చిక్కుకుంటుంది. యోసేపు అనుకున్నాడు, ఈ యాకోబు అనుకున్నాడు, వెళ్తాను, ఆశీర్వదించబడతాను, తెల్లారేసరికి నా పరిస్థితులన్నీ మారిపోతాయి అనుకున్నాడు. పోయేసరికి ఏముంది? ఏం లేదు. ఓ స్త్రీ గుడక, ఓ అమ్మాయి ఏం చెప్పాడంటే, నేను ఇంద్రుణ్ణి సుంద్రుణ్ణి, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసరికి ఇంకా ఈమె భ్రమపడిపోయి ఇంట్లో ఉన్న బంగారంతా వేసుకొని పోయింది. ఇంట్లో ఉన్న బంగారంతా మెడ మీద వేసుకుంది. ఇంకా వాడి చెప్పే మాటలకి ఈమెమైపోయిందంటే అతిలోక సుందరైపోయింది. వాడి మాటలకి అతిలోక సుందరై ఇంట్లో ఉన్న తన బంగారు, తన అక్క చెల్లెళ్ళ బంగారు, తన తల్లి బంగారు అంతా మెడకు తగిలించుకొని వెళ్ళిపోయింది. ఆ బంగారు తీసుకొని వెళ్తే వాడు ఆ బంగారు తీసుకొని ఒకరోజు హోటల్లో ఉన్నాడు, 2 రోజులు హోటల్లో ఏమంటుంది? మన బంగ్లాకి తీసుకొని వెళ్ళండి త్వరగా అంటుంది. ఎక్కడికి? త్వరగా మన బంగ్లాకి వెళ్దాం, నౌకర్లను పిలుచు, నా బంగారు పంపిద్దాం, నౌకర్లను పిలుచు, నా బట్టలను పంపిస్తానంటుంది ఈమె. ఆగు, నౌకర్లు బిజీగా ఉంటారు అంటున్నాడు. ఇంకా నౌకర్లు వారమైంది రాలే, 2 వారాలైంది రాలే. ఈ చిన్నగా మెడ మీద ఉన్నది ఒకటొకటి ఒలిచారు. చివరికి వెళ్ళేసరికి వానికి ఉన్నది ఏంటంటే పూరి గుడిసె. చిన్నగా వెళ్ళి గుడిసెలో కూర్చుంటాడు. అన్నాడు, ఇది మన బంగ్లా అంటే ఇదే మన బంగ్లా. ఏది? గుడిసే బంగ్లా. ఆ బంగ్లా చూపించి అన్నాడు, ఇదే మన బంగ్లా అంటే, రే ఏం చెప్పావు నాకంటే? ఏం చెప్పావు? బంగ్లా ఉందన్నావు కదా, బంగ్లా ఏది? ఇదే నా బంగ్లా. ఏమన్నాడు? ఇదే. ఎంత మోసం చేశావు నువ్వు అంటే, నేనేం చేశాను? నేనేమన్నా చేశానా? నువ్వు అతిలోక సుందరి, నువ్వేమన్నా అతిలోక సుందరివే? చెప్తే నమ్మావుగా. నువ్వు ఫలానా సమంత అంటే సమంతవా నువ్వు? అరే ఏమన్నావు నువ్వంటే, నువ్వేమన్నా చెప్పు, నువ్వెవరు? ఇంకా ఆమెకు ఏం చేయాలనో అర్థం కాల. రోజు పోయిన బంగారంతా అయిపోయింది. మోసగాడయ్యాడు. ఇప్పుడు ఇంటికి ఫోన్ చేస్తే ఏమంటాడు? తండ్రి ఏమంటే చెప్తాడు? ఇక్కడ వీని చేతిలో మోసపోయి ఇక్కడ మోసపోయి ఆశకు చిక్కుకున్న మానవుడు. ఆయనకి తండ్రి ఏంటి, తల్లి ఏంటి? ఆ గుడిసెలోకి వెళ్ళేవాడికి వాడు ఏమనుకన్నా, ఈమె అంత బంగ్లాలో ఉంది, ఈ గుడిసెలో ఎట్లుంటుందన్న వాడికి ఆలోచన ఉందా? వాడు దేని మీద మోసపడ్డాడు? బంగారం మీద. దొరికింది చేప, గాలానికి చిక్కింది, మోసపోయినాక విలవిల్లన్నాక ఏమంటారు చూడండి, చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉందండి? మోసగాడెప్పుడు గాలమే వేస్తాడు. ఆశకు చిక్కుకున్నప్పుడు మనం కూడా ఏమవుతాం? మోసపోతాం. అందుకే ఆశపడకు చెల్లెమ్మా అనే పాటలు కూడా మనం పాడామా లేదా? పాడుతూనే ఉంటాం, కానీ ఏమవుతాం? చిక్కుకునే ఉంటాం. పాడుకుంటాం కానీ చిక్కుకుంటాం. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎప్పుడు మనం ఆశపడితే ఖచ్చితంగా ఏమవుతాం? చిక్కుకుపోతాం. ఆశపడ్డావా? చిక్కుపోతావు. చిక్కావా? వలలో చిక్కిన చేప ఏమవుతుంది? ఆహారంగా మారుతుంది. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, యాకోబు కూడా తన జీవితంలో ఒక ఆశ ఉంది. ఏంటంటే ఈరోజు గమనించండి, ఈరోజు పిల్లలందరూ ఎందుకు చెడిపోతున్నారో తెలుసా? పని చేయడానికి ఎవడు ఇష్టపడ్డంలా. ఏం కావాలి? ఉన్నట్లుండి ఏమైపోవాలా? బిల్ గేట్లు అవ్వాలి. ఉన్నట్లుండి మనకేం కావాలి? ఆస్తి రావాలి. పని చేయకుండానే డబ్బులు ఇస్తాం, పని చేయకుండానే మీకు డబ్బులు వస్తుంది, ఇంట్లో కూర్చొని మీకు డబ్బులు వస్తుంది అంటే ఎంతమంది చేస్తారు చెప్పండి? అమ్మ నేను కూడా నా కొడుకుని పంపిస్తానయ్యా, ఇదిగో ఎంత కావాలన్నా పట్టిస్తా, నా కొడుకు కూర్చుంటే చాలు ఏం రావాలి? జీతం. ఇష్టపడమా? అదేంటి చెప్పండి?
ఈరోజు చాలా మంది ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆశకు చిక్కుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? మోసగాళ్ళయ్యారు. ఈ ఆశ ఎట్లుందో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. చూస్తున్నారా నాకెళ్ళి? ఈ ఆశకు ఒక ఆయన ఏం చేశాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. దుబాయ్ నుంచి వచ్చి బంగారు తీసుకొనొచ్చాడు. ఒక 10 తులాలు బంగారు తెచ్చాడు. చాలా ఒరిజినల్ బంగారే తెచ్చాడు. తెచ్చి ఆ వీధికి ఒక తులం అమ్మాడు. వీధికి తులం 20,000కి అమ్మాడు. ఎంతకమ్మాడు? ఇప్పుడు బంగారెంత? 70,000. 20,000కే అమ్మాడు. ఏంట్రా 20,000కి అమ్ముతున్నావంటే, లేదు నాకు మా ఓనర్‌కు గని ఉంది. నాకు ఫ్రీగా వస్తుంది. కాబట్టి నా చార్జీల కోసమని అది అడుగుతున్నా. లేకుంటే ఇది గూడక అడగను. ఊరికనే ఇచ్చేవాడినని ఏం చేశాడు? 20,000కే అమ్మాడు. 20,000కు తులం బంగారం కొన్నామనుకో నెక్స్ట్ ఏమడుగుతావు? ఇంగో 20,000 ఇస్తాను. ఇంగో తులం ఉందని అడుగుతామా? అడగమా? ఎంతమంది అడుగుతారు ఆ మాట? నేను 20,000కి తులం బంగారు ఇచ్చాననుకోండి ఏం చేస్తావు? ఆటికి మానుకుంటావా? ఇంకో 1,00,000 అమ్మి అప్పు గాని తెచ్చుకొని ఇంకో 10 తులాలు అడుగుతారా? అడగరా? ఈడేం చేశాడంటే వీధికొక తులం అమ్మాడు. అమ్మిన తర్వాత మీ లెక్కనే వాళ్ళందరూ వచ్చారు. నాయనా ఇంకో తులం నా చెల్లెలికి, ఇంకో తులం నా తమ్మునికి అంటే, అమ్మా నేను తెచ్చిన బంగారంతా అయిపోయింది. మీకు మళ్ళా కావాలంటే ఏం చేయాలి? డబ్బులు ఇమ్మన్నాడు. ఎవరికి ఎంత కావాలో అంత ఇవ్వండి. నేను ఈసారి వచ్చేటప్పుడు తీసుకొనొస్తా అంటే ఏం చేస్తారు మీరు? ఒక్కొక్కరు 10,00,000, 20,00,000, 30,00,000 తమ శక్తి కొలదిచ్చారింక. అంతా మూట కట్టుకున్నాడు మనోడు. 3,00,00,000 అయింది. అంతా మూట కట్టుకునేసరికి పెట్టుబడి ఎంత? 10 తులాలకు 10 70లు ఎంత? 7,00,000. పోయిందెంత? 7. వచ్చిందెంత? ఎంతొచ్చింది? 3,00,00,000లో 7,00,000 తీసేయండి. చల్లని ఎళ్ళిపోయాడా లేదా? ఇప్పుడు మీకొచ్చిందెంత? ఈ తులం బంగారామె 20,000కు తులం తీసుకుంది. మళ్ళా 10 తులాలకిచ్చింది. తీసుకున్నదెంత? తులం 20,000. 10 తులాలకి ఎంతిచ్చింది? 10 రెండ్లు 20,000. మళ్ళా 20,000 ఉంది. 2,20,000. అంటే తులం ఎంత కొనింది? తులం ఎంత కొనింది? 2,00,000 ఏమైంది? ఆశకు చిక్కుకుంటే మానవుడేమవుతాడు? దురాశ గర్భము ధరించి మరణాన్ని యాకోబు కూడా ఆశకు చిక్కుకున్నాడు. ఏం దొరికింది? కర్ర మిగిలింది. కర్ర ఒట్టి కర్ర. ఈ రాత్రి ప్రభునందు దేవుని బిడ్డారా, ఎవరు ఆశకు లొంగద్దండి. ఎవరు ఆశకు భ్రమ పడొద్దండి. మన పెద్దలు చెప్పారు కష్టపడండి, రొట్టె తినమన్నారు. మనకేమొచ్చిందంటే మనకు అలవాట్లు నేర్పారు. మట్కాల వలన, బీడీల వలన, ఉన్నట్లుండి యాపల వలన ఒకేసారి పెద్దోళ్ళం కావాలి. ఒకేసారి మనం ఏమవ్వాలి? అనిలు అంబాను ఇంకా ఎవరో కావాలన్న ఆలోచనలు, ఆశలు మనల్ని ఏం చేస్తున్నాయంటే సోమరులను చేస్తున్నాయి. సోమరులు అవుతున్నాం. మన పిల్లలు సోమరులు అవుతున్నారు. ఎందుకు? ఉన్నతమైన ఆశలు ఉన్నాయి, పని మాత్రం కొంచెమే ఉంది. మనమంతా దేనికి ఉన్నట్టు ఆశీర్వాదం. ఇంకా వెళ్తే ఆశీర్వాదం వస్తుంది అనుకోండి. ఆశీర్వాదం వచ్చిందండి. దేవుడు ఎందుకు పిలిచాడు? ఏ ఆశీర్వాదం ఇచ్చాడు యాకోబుకి? ఆశీర్వదించబడితే మళ్ళీ ఏమవ్వాలి? ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. కానీ చేతికి ఏం దొరికింది? కర్ర దొరికింది. అప్పుడు యాకోబు ఆ స్థలానికి వచ్చాడు రాత్రి. ప్రభువా, అందరినీ మోసం చేశా, చివరికి ప్రాణం కూడా ఉండేటట్టు లేదు. అలసిపోయాడు. ఆకలి, అలసట, చీకటి, నిద్ర వచ్చింది. పక్కనున్న ఒక రాయిని తీసుకొని ఏం చేశాడు? తల కింద పెట్టుకొని నిద్రపోయాడు. నిద్రలో ఒక కళ చూస్తున్నాడు. ఆ కళలో ఆకాశానికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ చివరన ఒక స్వరూపం, దేవదూత స్వరూపం. వెంటనే మెలకొచ్చి అయ్యో, ఇది భయంకరమైన స్థలం, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు అని వెంటనే ఒక రాయి తీసుకున్నాడు, నూనె పోసాడు. దేవా, నా ప్రాణం నాలో ఉంటే. ఇప్పుడు ఏమడుగుతున్నాడు చూడండి. ఆ ప్రార్థన చూడండి ఒకసారి. ఆ ప్రార్థన చూద్దాం. చూడన్నా తొందరగా.
28వ అధ్యాయం ఆది కాండము 28వ అధ్యాయం 21వ వచనం. 20 నుంచి చూద్దాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల. ఆగండి, ఏం కావాలంట? ఏమడుగుతున్నాడు? దేనికోసం అంత మోసం చేశాడు? ఒకప్పుడు తన దగ్గర ఏముంది? అన్నకేమిచ్చి అమ్ముకున్నాడు? ఆహారం ఇచ్చి అమ్ముకున్నాడు. అందరిని మోసం చేసింది దేనికోసం? జ్యేష్ఠత్వం. ఇప్పుడు తరిమొచ్చి పడిన తర్వాత భయంతో చీకట్లో ఒంటరిగా రాత్రి దేవుడు కలిసిన తర్వాత తన ప్రార్థనలు ఏమైంది? అంతకుముందు తన దృష్టి ఏంటి? జ్యేష్ఠత్వం. ఎవరన్నా మోసం చేసి జ్యేష్ఠత్వం కావాలి. ఈ రాత్రి దర్శనం చూసిన తర్వాత తన ప్రార్థన ఏమైంది? ఇప్పుడు ఏం కావాలంటాడు? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, నేను వెళ్తున్న ప్రయాణంలో నాకు క్షేమం దయచేస్తే నీవు నాకు దేవునిగా ఉంటావు అన్నాడా లేదా? ప్రార్థన మారిందా లేదా చెప్పండి? అంతకుముందు ఏం ప్రార్థన ఉంది? అన్ని కుయుక్తులే, ప్లాన్లే. ఇప్పుడు ప్రభువా నాకు ఆహారం ఇస్తే చాలు, వస్త్రాలు ఇస్తే చాలు, మరలా నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి చేరిస్తే చాలు. గమనించండి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అనేది పైనుంచి వచ్చేది కాదు. ఆశీర్వాదం అనేది పైనుంచి నీ మీదికి రావాలి అంటే మార్పు నీ హృదయంలో జరగాలి. ఆశీర్వాదము దేవుని యొద్ద నుంచి నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే దాన్ని యాక్సెప్ట్ ఎక్కడ జరగాలి? హృదయంలో జరగాలి. ఇక్కడ చేంజ్ జరగకుండా అక్కడి నుంచి ఆశీర్వాదాన్ని పొందలేం. దేవుణ్ణి గెలవాలి అంటే మోసం చేసి గెలవలేం. దేవుణ్ణి గెలవాలి అంటే పాట పాడి గెలవలేం. దేవుణ్ణి గెలవాలి అంటే భోజనాలు పెట్టి గెలవలేం. దేవుణ్ణి గెలవాలి అంటే వాక్యం చెప్పి గెలవలేము. దేవుణ్ణి ఒకే విషయంలో మనం గెలవగలం. ఎలా అంటే మనల్ని మనం చూసుకొని. అందుకే ఇదంతా కథ అయిపోయిన తర్వాత ఆయన మరలా పెనుయేలుకి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి దేవునితో పోరాడి గెలిచెను అనే మాట మనం చూస్తాం. ఆయన పోరాడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరలా ప్రాణభయంతోనే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వచ్చి యాకోబుని అడిగాడు, నీ పేరు తెలుసా? తెలియదు ఆయన పేరు. ఎందుకు అడిగారు మరలా పేరు? వాళ్ళ నాన్న పేరు అడిగితే ఏం చెప్పాడు? వాళ్ళ నాన్న పేరు అడిగాడు, నీ పేరు ఏమంటే ఏమన్నాడు? నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ పేరు ఏమి అంటే ఏమన్నాడు? నా పేరు యాకోబు. హృదయంలో మార్పు జరగకుండా, హృదయంలో చేంజ్ జరగకుండా, హృదయంలో నీ స్థితిని నువ్వు తెలుసుకోకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేం. గమనించండి దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పినా ఏ ఆశలకు లొంగాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను దర్శించాలంటే, దేవుడు నీలో కార్యం చేయాలంటే నీ హృదయంలో ఒక చిన్న కార్యము జరగాలి. ఏ కార్యం జరగాలి? మనం అనుకుంటున్నాం నాకు మినిస్టర్ కావాలనో, లేకుంటే కలెక్టర్ కావాలనో, లేకుంటే 50,000 జీతం కావాలా, 100 ఇది జీతం ఉంటుంది. కానీ ఏం అడగాలి? యాకోబు ఏం అడిగాడు? తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం. ఇది ఇస్తే ఏమవుతానంటున్నాడు? నేను క్షేమంగా వస్తే నీవే నాకు దేవుడవు. ఈ చేంజ్ యాకోబు జీవితంలో గొప్ప పరివర్తనను తీసుకొచ్చింది, గొప్ప మార్పును తీసుకొని వచ్చింది. దేవుని బిడ్డలారా, యాకోబులో కలిగిన మార్పు దేవుని యొక్క హృదయాన్ని గెలిచింది. దేవుడు ఎప్పుడైతే హృదయాన్ని గెలిచాడో యాకోబు అంటున్నాడు, అయ్యా నేను చేతి కర్రతో వచ్చాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవుడి నుంచే వచ్చింది. కానీ ఎప్పుడు పొందుకోగలిగాడు? ఇస్సాకు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం రాలా. ఈయనలో మార్పు ఎప్పుడైతే మొదలైందో అప్పుడేమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న వారులారా,
దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం పాత్రం ఎప్పుడవుతామంటే మన ఆశను మనం ఏం చేయాలి? చంపాలి. చంపాడా లేదా? చంపాడా లేదా? ఎట్లా చంపాడు? ఆశ జ్యేష్ఠత్వం కావాల్సినోడు ఏటికొచ్చాడు? ఆహారం ఉంటే చాలన్నాడు, బట్టుంటే ఆశ చంపేశాడు. ఈ రాత్రి నీ ఆశను చంపితే నా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే, నువ్వెవరో నీకు తెలిస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకే ఆనాడు యాకోబు దగ్గరికి దిగి వచ్చాడు, యాకోబును మార్చడానికి. మన దగ్గరికి కూడా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఏం చేశాడు? దిగి వచ్చాడు. ఆశకు చిక్కుకున్న మానవుణ్ణి తమ ఆశల నుంచి విడిపించడానికి ఆనాడు నిచ్చెన ఎలాగైతే వేసి ఆకాశానికి భూమికి దేవదూతలు ఎక్కి దిగారో, యేసు ప్రభు కూడా ఆకాశం నుంచి దిగి వచ్చాడు మనందరి కొరకు. ఎందుకు? మనల్ని విడిపించటానికి. విడుదల పొందడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఈ రాత్రి లేచి నిలబడి, మనమందరం లేచి నిలబడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి లేచి నిలబడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలు విన్నారు కదా. ఆశకు చిక్కుకున్న మానవుడు తను సరిచేయబడితే ప్రభు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా చెప్పండి? ఉన్నాడు. ఎప్పుడైతే యాకోబు తన హృదయ యొక్క స్థితి మారిందో దేవుడు దిగి వచ్చాడు. నిన్ను నన్ను ఆశకు చిక్కుకున్న మనల్ని రక్షించడానికే యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు. మన పాపముల విషయమై ఆయన చనిపోయాడు, గాయపరచబడ్డాడు. ఎందుకు? దెబ్బలు తిన్నాడు, అవమానపరచబడ్డాడు, తన్నబడ్డాడు, దున్నబడ్డాడు. ఎందుకో తెలుసా? పాపమనే ఆశకు చిక్కుకున్న మానవుణ్ణి విడిపించడానికి, శాపంలో శపితంలో ఇరుక్కున్న నిన్ను విడిపించేదానికే పట్టుకున్నాడు. విడుదల కలగాలనే యాకోబును విడిపించడానికి ఆ రాత్రి దిగి వచ్చాడు. నిన్ను విడిపించడానికి ఈ రాత్రి ప్రభు దిగి వచ్చాడు. అందరూ కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, మనం ముగించుకోబోతున్నాం.